హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. అంటే అసలు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలోని మొత్తం ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి, అలాగే ఈ పెన్షన్కి సంబంధించి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే ఈ డాక్యుమెంట్స్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అసలు అప్లై చేసుకునే విధానం ఏంటి, అది ఎక్కడ ఎలా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలోని ఒక్క వీడియో చూసినట్లయితే కనుక మొత్తం వైఎస్ఆర్ పెన్షన్ కానుకలోని ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయో వాటిలన్నిటికి కూడా అప్లై చేసుకునే పూర్తి వివరాలను అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇంకా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలోని మొత్తం 12 రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక్కొక్కటి నేనైతే మీకు మొత్తం వివరించడం అయితే జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ అనమాట, రెండోది వితంతు పెన్షను, అలాగే వికలాంగుల పెన్షను, చేనేత కార్మికుల పెన్షను, కళ్ళు గీత కార్మికుల పెన్షను, అలాగే ఒంటరి మహిళ పెన్షన్, అంటే భర్త వదిలేసిన లేదా మ్యారేజ్ అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు కదా, అలాంటి వారికి ఒంటరి మహిళ పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మత్స్యకారుల పెన్షన్ అనమాట, అలాగే ట్రాన్స్జెండర్ పెన్షన్ అనమాట, అలాగే చర్మకారుల పెన్షను, అలాగే డప్పు కళాకారుల పెన్షను, డిఎం అండ్ హెచ్ఓ పెన్షన్, అంటే పక్షవాత రోగులు ఉంటారు కదా, సో వారికి సంబంధించి పెన్షన్ ఇస్తారనమాట. సో అలాగే సీకేడియు పెన్షన్ అనమాట, అంటే కిడ్నీ రోగులకు సంబంధించి ఆ బాధితులకి అయితే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా మొత్తం 12 రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి. సో వీటిలన్నిటికి సంబంధించి కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. 12 రకాల పెన్షన్లకు సంబంధించి అసలు ఈ ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే కనుక ఈ అప్లై చేసుకోవటానికి ఎవరైతే ఉన్నారో సో వారికైతే మస్ట్గా ఆధార్ కార్డు అయితే ఉండాలండి. అలాగే వారి ఇన్కమ్ వచ్చేసి రూరల్ ఏరియాలో 10,000 మించి ఉండకూడదు నెలసరి ఆదాయం, అలాగే అర్బన్లో వచ్చేసి 12,000కి మించి ఉండకూడదు, అలాగే ల్యాండ్ వచ్చేసేసి మాగాని 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, అలాగే మెట్ వచ్చి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, అలాగే రెండు కలిపి అయితే 10 ఎకరాల లోపు ఉండొచ్చు అండి, 10 కంటే ఎక్కువ ఉండకూడదు. సో అలాగే వచ్చేసేసి 4-వీలర్, అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికి కూడా 4-వీలర్ ఉండకూడదు. అంటే ఒకవేళ ట్యాక్సీ ఉంటే అభ్యంతరం లేదు. ట్యాక్సీ అంటే ఏంటంటే ఎల్లో కలర్ బోర్డుతో ఉంటాయి కదా 4-వీలర్ అయినా, సో అవైతే ట్యాక్సీ కిందకు వస్తాయి. ఆ ట్యాక్సీ ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ, కాకుండా అలా కాకుండా మామూలుగా 4-వీలర్ ఉంటే వైట్ బోర్డుతో 4-వీలర్ ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. సో దాని తర్వాత వచ్చేసి ఈ పెన్షన్ కానుకకు సంబంధించి అప్లై చేసుకునే వారి ఫ్యామిలీ లోన్కి సంబంధించి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్లయితే కనుక వారు ఇన్ఎలిజిబుల్ అండి. అలాగే ఆ ఫ్యామిలీలో వచ్చేసేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, అదేవిధంగా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి అలాగే గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటే కనుక వారు కూడా ఈ పెన్షన్కి అర్హులు కాదండి. అలాగే వచ్చేసి ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసేసి అయితే 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి మంత్లీ. అంటే 6 మంత్స్ తీసుకొని యావరేజ్గా ఒక్కొక్క నెలకు వచ్చి 300 కంటే ఎక్కువగా ఉండకోకుండా చూసుకోవాలండి. సో అలాగంటే ఎక్కువగా ఉందనుకోండి ఎలిజిబుల్ కాదు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి 12 రకాల పెన్షన్లకు సంబంధించి. అలాగే మున్సిపల్ ఏరియాలో మాత్రం ల్యాండ్ వచ్చేసేసి ఒక 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువగా ఉండకూడదండి. అంటే ఇల్లు కట్టుకునే ఏరియా వచ్చేసి 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే కనుక ఎక్కువ ఉండకూడదు మున్సిపల్ ఏరియాలోని. అలాగే ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ఇంతకుముందు వీడియోలు కూడా చాలామంది అయితే అడిగారు, ఒక ఇంట్లోని ఒక పెన్షన్ తీసుకుంటున్నాం, వృద్ధాప్య పెన్షన్ కానీ లేదంటే కనుక విడో పెన్షన్ కానీ ఇంకా రకరకాల పెన్షన్లు ఉన్నాయి కదా, పెన్షన్ తీసుకుంటున్నాము కానీ రెండో పెన్షన్ కూడా తీసుకోవచ్చా అంటే, ఇద్దరు ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు ఇంట్లోని, సో ఇద్దరు విడోస్ ఉన్నారు లేదా ఇద్దరు ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఉన్నారు లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి అయితే కనుక ఒక్క ఫ్యామిలీలోని ఒక్క పెన్షన్కే అర్హులండి. ఇంకొక పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కనుక అది ఒకే ఒక ఛాన్స్ ఉంది. సెకండ్ పర్సన్కి వచ్చేసేసి ఎవరికి ఉంటుందంటే డిజేబుల్ పర్సన్ ఉంటారు కదండి, వారు ఒక్కళ్ళే అర్హులండి సెకండ్ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఒక ఫ్యామిలీలోనే. సో వారికి తప్ప మిగతా వారికి ఎవరికి కూడా అవకాశం లేదండి. అది కూడా ఏంటంటే 40% పైన ఈ వికలాంగులు అయితే మాత్రమే వాళ్ళు రెండో పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో దాని తర్వాత వచ్చేసేసి ఈ 12 రకాల పెన్షన్లకు వచ్చేసి కామన్గా కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి అండి. సో అంటే ప్రతి ఒక్క పెన్షన్కి ఈ కామన్ అండి. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పెన్షన్కి కామన్. ఇవి కాకుండా ఏంటంటే ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క డాక్యుమెంట్ అనేది కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయండి. అవన్నీ కూడా నేను ముందు వివరిస్తాను మీకు. సో కామన్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ జిరాక్స్ కావాలండి, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే మీ ఆధార్ సెంటర్లోనే ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలని చెప్తే వాళ్ళు ప్రింట్ తీసేస్తారు.
సో దాని తర్వాత వచ్చేసేసి రేషన్ కార్డ్ జిరాక్స్ ఒకటి కావాలి, అలాగే క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే నేటివ్ సర్టిఫికేట్ కూడా కావాలండి. అంటే ఈ 12 రకాల పెన్షన్లకు సంబంధించి కామన్ డాక్యుమెంట్స్ అనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఈ ప్రతి ఒక్క పెన్షన్కి వచ్చేసేసి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలోని ఒక్కొక్క పథకానికి సంబంధించి అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, సో దీనికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, మస్ట్గా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయి అనేది కూడా నేను మీకు అన్నీ వివరిస్తాను. ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చేసేసి 2 రకాలు ఉన్నాయండి ఇందులోని. ఒకటి వచ్చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్ నార్మల్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎస్సీ ట్రైబల్స్ ఏరియాస్ ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి అంటే మొత్తం 2 రకాల పెన్షన్స్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ పెన్షన్లో 2 రకాలు ఉన్నాయి అనమాట. మొదటిది వచ్చేసేసి అయితే మేల్ అయినా ఫీమేల్ ఎవరైనా అర్హులేనండి. సో దానికి సంబంధించి అయితే కనుక రూరల్లోనైనా అర్బన్లోనైనా 60 సంవత్సరాలు పైబడిన వారైతేనే ఈ పథకానికి అర్హులండి. ఈ పెన్షన్కి అయితే సో వారికి అయితే మస్ట్గా ఆధార్ అయితే ఉండాలి. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని, అవి ఇస్తే సరిపోద్దండి. ఓల్డ్ ఏజ్ పెన్షన్కి అయితే కనుక కంపల్సరీగా ఏజ్ ఎంత ఉంది ఏంటి అనేది మీ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూసి అయితే మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లోనే వచ్చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్లోని ఎస్సీ ట్రైబల్స్ ఏరియాలో వచ్చేసేసి ఈ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా ఇస్తారండి. సో వీళ్ళకి ఏంటంటే ఏజ్ లిమిట్ అయితే కొంచెం తగ్గించడం అయితే జరిగిందండి. అంటే మామూలు ఏరియాస్లోనైతే కనుక 60 సంవత్సరాలు మినిమం ఉండాలి, 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తారు. అలాగే ఎస్సీ ట్రైబల్స్ ఏరియాలో వచ్చేసేసి 50 సంవత్సరాల పైన ఉన్నా సరే ఎలిజిబులేనండి, అప్లై చేసుకోవచ్చు. సో అలాగే వీరికి కూడా ఖచ్చితంగా ఆధార్ కావాలి. అలాగే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్స్తో అదనంగా వీళ్ళు ఏమి ఇవ్వాలంటే సో వాళ్ళ ఏరియాలోని క్యాస్ట్ బేస్డ్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా, లొకేషన్ అండ్ క్యాస్ట్ బేస్డ్ సర్టిఫికేట్ అంటే నేటివ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ 2 కూడా కావాలండి అక్కడ వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళైతే 50 సంవత్సరాలు దాటినా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాని తర్వాత వచ్చేసి విడో పెన్షన్ అండి. ఈ విడో పెన్షన్ వచ్చేసేసి ఓన్లీ ఫీమేల్స్ అప్లై చేసుకోవాలండి. సో దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి రూరల్లోనైనా అర్బన్లోనైనా 18 సంవత్సరాల పైన ఉండాలండి. సో ఆధార్ ఖచ్చితంగా కావాలి. అలాగే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చి ఇందాక నేను చెప్పిన ఆ డాక్యుమెంట్స్తో ఈ ప్రతి ఒక్క దానికి కూడా నేను ఇందాక చెప్పిన కామన్ డాక్యుమెంట్స్తో పాటు ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అండి. సో ఈ విడో పెన్షన్కి వచ్చేసేసి డెత్ సర్టిఫికేట్ కావాలండి. వారి యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ డెత్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ డెత్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారంటే మీ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక ఈ డెత్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే డిజేబుల్ పెన్షన్ అండి, అంటే వికలాంగుల పెన్షన్. ఈ వికలాంగుల పెన్షన్ వచ్చేసి ఎవరికి ఇస్తారంటే మినిమం 40% పైన డిజేబుల్ అయితే మాత్రం వాళ్ళకైతేనే ఇస్తారండి. సో ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఏమీ లేదండి. మస్ట్గా అయితే ఆధార్ కార్డ్ అయితే మస్ట్గా కావాలి. దీనికి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చి సదరన్ సర్టిఫికేట్ అయితే ఒకటి కావాలండి. సో దీంట్లో కూడా ఏంటంటే కనుక టెంపరీ సర్టిఫికేట్ పనిచేయదండి, పర్మనెంట్ సర్టిఫికేట్లు ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ సదరన్ సర్టిఫికేట్ అయితే మీరు పర్మనెంట్ సర్టిఫికేట్ తీసుకొని ఇందాక నేను చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కామన్ డాక్యుమెంట్స్తో పాటు ఇవి కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందండి. సో అలాగే వివర్స్ అనమాట, అంటే చేనేత కార్మికులకు సంబంధించి ఒక పెన్షన్ ఉందండి. సో దానికి సంబంధించి మేలు ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చి ఏజ్ లిమిట్ 50 years పైన ఉండాలండి. అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి. సో దీనికి వచ్చి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసేసి ఈ చేనేత కార్మికులకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఒకటి కావాలండి. సో ఆ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు ఈ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కళ్ళు గీత కార్మికులకు సంబంధించిన ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే మాత్రం మేలు ఫిమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి రూరల్లోనైనా అర్బన్లోనైనా 50 years పైన ఉండాలండి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. సో దీనికి సంబంధించి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆ సొసైటీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితే ఒకటి కావాల్సి ఉంటుందండి. సో అలాగే దీని తర్వాత వచ్చేసి సింగిల్ ఉమెన్ పెన్షన్ అండి, అంటే దీని ఒంటరి మహిళ పెన్షన్ అని కూడా అంటారు. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి, అన్మ్యారీడ్ మ్యారీడ్ కూడా. అన్మ్యారీడ్ వచ్చేసేసి ఓన్లీ ఫీమేల్కే ఇస్తారండి. అలా ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాల పైన ఉండాలండి. 30 నుంచి 30 సంవత్సరాల పైన ఉండాలి. అంటే రూరల్లోని 30 సంవత్సరాలు, అర్బన్లోనైతే 30 సంవత్సరాల పైన ఉండాలి. సో దీనికి ఆధార్ కార్డుకి మస్ట్గా కావాలి. అలాగే తహసీల్దార్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ అయితే ఒకటి కావాలి. అన్మ్యారీడ్ అంటే ఇంకా ఏజ్ లిమిట్ దాటినా కూడా మ్యారేజ్ చేసుకోకపోతే మాత్రం తహసీల్దార్ దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. సో అలాగే మ్యారీడ్ అయ్యి ఒంటరిగా ఉంటున్న వాళ్ళు కూడా ఈ పెన్షన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లోకి సంబంధించి ఓన్లీ ఫీమేల్ అప్లై చేసుకోవాలండి. సో ఇక్కడ ఏంటంటే రూరల్లోనైనా అర్బన్లోనైనా 35 above ఉండాలండి ఏజ్ వచ్చేసేసి. అలాగే ఆధార్ కూడా ఖచ్చితంగా కావాలి. వీళ్ళకి కూడా ఏంటంటే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే తహసీల్దార్ సర్టిఫికేట్ కావాలండి. అంటే ఇందాక నేను చెప్పిన కామన్ డాక్యుమెంట్స్తో పాటు
తహసీల్దార్ సర్టిఫికేట్ కూడా ఒకటి కావాల్సి ఉంటుందండి. అలాగే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ పెన్షన్ అనమాట. దీనికి సంబంధించి ట్రాన్స్జెండర్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలండి. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసేసి రూరల్లోని అర్బన్లో కూడా 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలండి. సో దీనికి కూడా ఆధార్ మస్ట్గా కావాలి. సో దీనికి ఏంటంటే రిక్వైర్డ్ మ్యాండేటరీ డాక్యుమెంట్ ఏంటంటే డాక్టర్ సర్టిఫికేట్ కావాలండి. అంటే ట్రాన్స్జెండర్ అన్నట్టుగా డాక్టర్ సర్టిఫికేట్ కావాలి. సో దాని తర్వాత వచ్చేసి మత్స్యకారులకు సంబంధించిన పెన్షన్ అండి. సో దీంట్లోనే వచ్చేసి మేలు ఫిమేలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చి 50 ఇయర్స్ పైన ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. దీనికి కూడా ఏంటంటే మ్యాండేటరీ సర్టిఫికేట్ వచ్చేసేసి డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఒకటి కావాలండి. అంటే నేను ఇందాక చెప్పిన కామన్ డాక్యుమెంట్స్తో పాటు వారి డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అలాగే డయాలసిస్ పెన్షన్ అనమాట. సో దీని అంటే కిడ్నీ బాధితులకు సంబంధించిన పెన్షన్ అనమాట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించింది అనమాట ఇది, ఆ పెన్షన్కి అనమాట ఇది. సో మేలు ఫీమేలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికైతే కనుక ఏజ్ లిమిట్ అయితే ఏమి లేదండి. సో ఆధార్ కార్డు మస్ట్గా కావాలి. సో ఈ రెండింటికి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా సరే, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకున్నా సరే, ఈ పథకానికి అంటే ఈ పెన్షన్కి అప్లై చేసుకుంటే మాత్రం కంపల్సరీగా అప్లికేషన్ త్రూఅవుట్ ది డయాలసిస్ సెంటర్, అంటే డయాలసిస్ సెంటర్ నుంచి మీరైతే ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అక్కడ అప్లై చేసుకోవాలంటే మాత్రం ఈ పెన్షన్కి సంబంధించి 10,000 ఇస్తారండి దీనికి సంబంధించి. అలాగే డిఎంహెచ్ఓ అండి, అంటే పక్షవాత బాధితులకు సంబంధించి ఈ పెన్షన్ అనమాట. సో ఇదేంటంటే ఈ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి కూడా ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. ఆధార్ అయితే మస్ట్గా ఉండాలి. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి అయితే కనుక మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇది మ్యాండేటరీ అండి. సో అలాగే వచ్చేసి డప్పు కళాకారులకు సంబంధించిన పెన్షన్ అండి. సో దీనికి సంబంధించి మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసేసి 50 ఇయర్స్ పైన ఉండాలండి. అలాగే ఆధార్ కార్డు కూడా కావాలి. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే చర్మకారులకు సంబంధించిన పెన్షన్ అనమాట ఇది. సో దీనికి కూడా మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించి 40 ఇయర్స్ అంటే రూరల్లోని అర్బన్లోని 40 ఇయర్స్ పైన ఉండాలండి. సో ఆధార్ కార్డు కూడా ఉండాలి. దీనికి కూడా సోషల్ వెల్ఫేర్ నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి కనుక మీరైతే ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ మ్యాండేటరీ అన్న చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ఇందాక కామన్గా చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు ఇవన్నీ కూడా ఒక్కొక్క పెన్షన్కి సంబంధించి మ్యాండేటరీ ఈ డాక్యుమెంట్స్ అయితే వాటికి అటాచ్ చేసి ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందండి వీటికి సంబంధించి. సో ఇంకా మళ్ళీ నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. వీడియో కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక హస్బెండ్ లేరు అన్నట్టు, హస్బెండ్ చనిపోయినట్టు మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే చేనేత కార్మికులకు సంబంధించి కూడా ఆ సొసైటీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఒకటి. అలాగే కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఆ సొసైటీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సింగిల్ ఉమెన్ కేటగిరీకి వచ్చేసేసి తహసీల్దార్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఫిషర్మెన్స్ ఉంటారు కంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ సొసైటీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఒకటి మీరు దీనికి అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 12 రకాల పెన్షన్లకు సంబంధించి ఏ పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా సరే మీరు ఒక అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఆ అప్లికేషన్లు అయితే మీ గ్రామ సచివాలయాలు లేదా మీ వార్డు సచివాలయాల్లోనైతే కనుక మీకు అవైలబుల్గా ఉంటాయండి. మీరు అక్కడికి వెళ్ళి మీ వాలంటీర్ ద్వారా కానీ అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడిగితే మాత్రం మీకు ఇట్లా కావాలని చెప్తే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు అప్లికేషన్ దేనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, ఏ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ తీసుకొని అది ఫిలప్ చేసినట్లయితే కనుక ఫిలప్ చేసిన తర్వాత వర్క్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఒకసారి మనం గమనించినట్లయితే మీ గ్రామ సచివాలయాల్లోనైతే కనుక డిజిటల్ అసిస్టెంట్ తీసుకుంటారండి. అలాగే వార్డు సచివాలయాల్లోనైతే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళు తీసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం పంపిస్తారండి. వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. డబ్ల్యూఐలు డబ్ల్యూడిఎస్లు మాత్రం అంటే ఈ గ్రామ సచివాలయంలో డబ్ల్యూఐలు చేస్తారు. అలాగే వార్డు సచివాలయంలో డబ్ల్యూడిఎస్లు అయితే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇనెలిజిబుల్ అయితే మాత్రం అప్లికేషన్లు అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెరిఫికేషన్ కోసం అయితే పంపిస్తారండి. వెరిఫై చేసిన తర్వాత సో అక్కడికి పంపించిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్లోనే వాళ్ళైతే అవన్నీ చెక్ చేస్తారు. మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాత వాళ్ళైతే కనుక ఈ పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసిన తర్వాత అక్కడ నుంచి పీడీ అలాగే సెర్ప్ వాళ్ళ దగ్గరికి అయితే పంపిస్తారు. వాళ్ళైతే కనుక ఈ పెన్షన్ అయితే అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ సెర్ప్ అను పీడీ అంటే ఏంటంటే ఈ పెన్షన్ కార్డుకు సంబంధించి మొత్తానికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఆ డిపార్ట్మెంట్లు ఇవన్నీ సో ఈ డిపార్ట్మెంట్లకు పంపిస్తే వాళ్ళైతే కనుక మళ్ళీ ఒకసారి చూసి చెక్ చేసి మీకైతే పెన్షన్ అయితే కనుక అప్రూవ్ చేయడం అయితే జరుగుతుందండి.
సో చూశారు కదా ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.